హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మళ్ళీ మన 2024 రౌండ్ అప్ సెగ్మెంట్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏందో ఎరికేనా? ఈ 2024 ఇయర్లో టికెట్ కొని థియేటర్కి ఎందుకు వెళ్ళి కొట్టించుకున్నామరా బాబో అని మీకు అనిపించిన సినిమాల గురించి అనమాట. సో హీరోస్ వీడియో ఆన్ ద వరస్ట్ మూవీస్ ఆఫ్ 2024 ఇన్ TFI. దానికంటే ముందు చాలా ఫాస్ట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తా. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ ది ఫ్యామిలీ స్టార్. ఈ కుటుంబ రోగాల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవేమో బొడబొక్క భూతేశాలు. హీరో అంట వెళ్ళి విలన్ మన ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడి రేప్ వార్నింగ్లు ఇవ్వడం ఏంటారా మొహం పగలగొట్టేవాడు లేక. మళ్ళీ ఈడంట ఒక మిడిల్ క్లాస్ అనే వర్గానికి ఇన్స్పిరేషన్ అంట. అంటే అంత తక్కువలో కనబడుతున్నావు మేము, నాకు అర్థం కావట్లేదు. బహుశా తెలుగు చలనచిత్ర సీమలో ఇంతటి దారుణం ఇంతకు ముందు జరగలేదు, ఇంకా మిగతా జరగదు కూడా. ఇంకా VFX తోసికి 23 రూపాయల పెట్రోల్ సీన్ కి మిడిల్ క్లాస్ వాళ్ళని మరీ దారుణంగా చూపించడానికి ఆడేందో, ఆడి పైత్యం ఏందో, మధ్య మధ్యలో విజయ్ దేవరకొండ ఫేక్ అండ్ ఇరిటేటింగ్, అసలు స్టోరీకి సంబంధం లేని బ్రాహ్మణ్ యాక్సెంట్ ఏందో. దీనికన్నా మాసి కూడా ఏంటంటే, మరి నువ్వు ఎందుకురా ఖాళీగా ఉంటున్నావు, పనేదో కూడా చేయొచ్చు కదరా అంటే వాళ్ళ అన్నయ్య అంట, నేను అడిగాను తెల్లటిలో ఫుల్ బాటిల్ కొట్టాలనుకుంటున్నానని, మొత్తం మధ్యలో చంపాలి అనుకుని తిరుగుతూ ఉంటాడంట. ఏందో నాకు అర్థం కాలేదండి. మళ్ళీ ఆయన తాగుపోతంటే హీరో వెళ్ళి ఆ అన్నోని నందవేందో నాకు అర్థం కాలే. ఆడి కాదురా, ముందు నీకు వెయ్యాలరా 4 తెల్లపర్లు. నేను కొట్టేది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడిని కొడితే నాకు తగులుతుందా? Why are you shouting? Why are you shouting in public? You kept cash in my hand? No. You put cash in that man's hand. You go. You ask him. Huh? Go. I say louder like this. India. Huh? Simply shouting. Huh? Oh, beautiful English. నంబర్ 2 నీ అమ్మరా తిమ్మాకి మాకి కిరికిరి. అదేనండి డబుల్ స్మార్ట్ ద సీక్వెల్ విచ్ వాస్ నోబడీ ఆస్క్డ్. అరే మాకు వద్దండి అంటే పర్లేదు చూడు, అరే వద్దయ్యా అంటే చూడాల్సిందే. పురి గారు అసలు ఏంటండి ఇది, నాకు అర్థం కాలేదు. ఇలా పర్వత పెట్టి చూతారమ్మా మీదకి. స్క్రిప్ట్ రైటింగ్ అంతా అయిపోయాక దీన్ని మీరే ప్రొడ్యూస్ చేయాలన్నంత గట్స్ ఎలా వచ్చాయి సార్? ఆ ధైర్యం కోసమైనా టేకేబో. ఎక్కడైనా హీరోయిన్ మీద అండ్ తన బాడీ పార్ట్స్ మీద అసహ్యంగా తన ఫ్రెండ్తో చాలా లస్ట్ఫుల్ గా కామెంట్స్ కాదు డిస్కషన్స్ పెడతాడు ప్రతి పార్ట్ గురించి. ఇది ఇలాగుంది, అది అలాగుంది, ఏం చేయాలనుకుంటున్నావు అని. సంబంధం లేకుండా అనవసరం లేని చోటు కూడా సెక్స్, అమ్మాయిలు, బూతులు ఇలా తీసేస్తే సినిమా ఆడేస్తుందని గట్టిగా ఫిక్స్ అయ్యి మరి వదిలేరు మన మీదకి. ఇంకా కామెడీ పేరుతో ఒక జుమాంజీ గాడిని మన మీదకి వదులుతారు సార్. అదే బోకా అని ఒక క్యారెక్టర్, ద వరస్ట్ రిటర్న్ క్యారెక్టర్ ఎవరైనా TFI. క్రింజ్ కాదు అది, చూస్తున్నంతసేపు కడుపు ఏదో తిప్పేస్తున్న ఫీలింగ్. వాడేమో సింబాలిక్ గా సెక్స్ గురించి చెప్పడం, లుంజో, డెంగో, ఊగో అని ఇండైరెక్ట్ గా చాలా అంటాడు ఆ క్యారెక్టర్. ఇంకా క్యారెక్టర్కి ఇచ్చే ఎలివేషన్స్ ఉంటాయి సార్, వరస్ట్. అసలు పూరి గారు ఏంది, రేంజ్ సినిమా ఏంది? మీరైనా సరే లేని సినిమాలు తీస్తుంది ఇప్పుడు. సినిమాలో ఎమోషన్ గా మంచి ఐడియా ఉన్నా కూడా దాన్ని చాలా రోతగా ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్ చాలా లౌడ్ గా చిరాక తెప్పిస్తే రామ్ ఒక్కడే తన యాక్టింగ్ తో మూవీ ఎంత నడుపుతాడు. అసలు ఆ క్యారెక్టర్ కి సంజిత ఎందుకన్నా? I like Chinese people because of your fried rice, noodles, some curry. I have no problem. Can eat drugs. మళ్ళీ తనను ఒప్పించడానికి చార్మి గారు ఏడ్చారంట. ఎందుకన్నా ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చి పరువు తీయడం కాకపోతే సినిమా అంతా ఏదో ఒక రకమైన సెక్స్ పైతి ఉంటుందిరా అయ్యా. అందుకే అలా అయింది సినిమా. నంబర్ 3 అరే అబ్బచ్చ ఇంత లేకిని తీసి జనాల మీద కదలొచ్చా. అదేనండి మిస్టర్ బచ్చన్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది కన్ఫామ్ గా రవాణాకి ఒక 100 కోట్ల బొమ్మని ఫిక్స్ అయిపోయాం అందరం. ఆ కాంబినేషన్ అలాంటిది. మరి దానికి తోడు మూవీలో ఉన్న ప్రతి పాట చాట్ బస్టర్ అయింది. తీరా చూస్తే జనాలు మేక్ మీద కూర్చోపెట్టి దాన్ని సుత్తితో కొట్టి మరి దించారా, తీయడం మర్చిపోయారు అని అనుకుంటూ బయటకు వచ్చేసారు థియేటర్ నుండి. స్టార్టింగ్ లోనే జీవితంలో ఫస్ట్ టైం మగాడి కింద పుట్టినందుకు బాధేస్తుంది బావా, ఆడదానిగా పుట్టుంటేనా అని ట్విట్టర్లో ఉన్న లేకి డైలాగ్స్ ని రచ్చరయ్యగా చెప్పించారు. రగిలిపోవడం ఏందో ఆయన కామంతో నాకు అర్థం కాలేదన్న రవితేజను చూసి. సత్యేమో మాటికి పేక పగిలిపోద్ది, పేక చిరిగిపోద్ది, పేక చింపేస్తా అంటూ పచ్చిగా బూతులడం ఏందో. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఎప్పటివో కిషోర్ కుమార్ సాన్ గారు సాంగ్స్ పెట్టి మీకు ఇష్టమైతే 1-2 పెట్టండి సార్ ఓకే, కానీ 1 గంట సేపు అవే పెడితే ఎప్పటి జనరేషన్ కి క్యా అర్థం హోగా. ఇంటర్వల్ దాకా అసలు స్టోరీ కదలను కూడా కదలదు. ఓడి అమ్మ ఇదేం రైడ్ రీమేకర్ అయ్యా, అంత మంచి సినిమాని ఇలానా తీసేది అనిపించింది.
ఇంకొక క్లాసిక్ థింగ్ ఏంటంటే హీరో ఏమో హీరోయిన్ మిస్ అవుతుందని తన ఫ్రెండ్ సిగరెట్ని కాల్చమని ఆ వదులుతున్న పొగతో తన ప్రజెన్స్ని ఫీల్ అవడం. అసలు ఎందుకన్నా ఇవన్నీ మనకి రాత్రి వేడి చేసి పైచి మొదలకి రాసి మా మీద వదులుతావా ఇలాగా. హరిశంకర్ గారు మీరు బ్యాడ్ సినిమా ఎవ్వరు అనుకున్నానండి, కానీ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. ఇలాంటి రోత, ఇలాంటి క్రింజా మధ్య మధ్యలో గురూజీ అదేనండి త్రివిక్రమ్ గారి మీద వేసే డైలాగ్స్ మీద పెట్టిన శ్రద్ధ సినిమా తీయడంలో పెట్టుంటేనా ఇలా వర్స్ట్ సినిమా కాకుండా బ్లాక్ బస్టర్ అయ్యేది. ఐఎమ్ టెల్లింగ్ దట్. పోటేల్ ఒక సినిమాలో సీన్స్ ని మీనింగ్లెస్ గా ఎలా చూపించాలి అనే దానికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక సీన్ లో హీరో అడవిలోకి వెళ్లి తేనె అదేనండి హనీ తీసుకొని రావాలి. బుద్ధున్న తండ్రి ఎవడైనా చిన్న పిల్లని తేనె పొట్ట దగ్గర తీసుకెళ్తాడా? కానీ మన హీరో తీసుకెళ్తాడు. అంటే ఎడిట్లో కూడా మీకు డౌట్ రాలేదా భయ్య? నాకు అర్థం కాలేదు. ఇక సినిమాలో కాన్ఫ్లిక్ట్ వచ్చేసి హీరోకి నీళ్ళంటే భయం, కానీ కొండ మీద ఉండి నదిలోకి దూకాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న బొక్క ఏంటంటే అక్కడ దూకకుండా కిందకి వెళ్ళడానికి దారి కూడా ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ చేశారు రా బాబు, నాకు అర్థం కాలేదు. ఒక సిచ్యువేషన్లో హీరో ఫ్యామిలీని ఊరు నుండి వెళ్ళేసేస్తారు, కానీ తన కూతురు చదువుకోవాలని ఊర్లోకి వస్తే ప్రాణం పోవచ్చని తెలిసి కూడా కూతుర్ని ఊర్లోకి తీసుకొస్తాడు. సాయిరామ్ సాయిషామ్ నువ్వే కాపాడాలమ్మా, చదువుకోవాలంటే ముందు బతుకుంటారు కదరా ఎర్రియదవా. ఇంకా అరణ్యక కూడా తక్కువేం కాదు. విలన్ అజయ్ ఇంటికి వెళ్తే వాడు చంపి అవతల వేస్తాడని తెలిసి కూడా అజయ్కి వెళ్ళి అనన్యకు వార్నింగ్ ఇస్తుంది. అజయ్ ఎందుకు కోరుకుంటాడు చెప్పండి? చిత్తికి బాది అవతలేస్తాడు. ఎందుకక్క సైలెంట్ గా ఉన్న కెలికి మరి తన్నించుకుంటావు? తర్వాత అక్కకి ఒక ఎలివేషన్ తో కూడిన ఎమోషనల్ సీన్ ఉంటది. అక్కడ అక్క ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వు వస్తుంది భయ్యా. ఇక క్లైమాక్స్ ని క్లిప్ ని చూడండి. ఇక్కడ జనాలు అజయ్ గోండాలని కొట్టి పడేస్తారు. మళ్ళీ నెక్స్ట్ సీన్ లో వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇలా ఎన్నో ఆర్టిఫిషియల్ సీన్స్ తో చిరాకు తెప్పిస్తారు. అండ్ లాస్ట్ పురుషులు యందు ఉత్తముడు పురుషోత్తముడు. ఒకేసారి జ్వరం, వాంతులు, విరోచనాలు అన్ని రోగాలు రావాలంటే ఈ సినిమా చూడాలి. అసలు ఈ సినిమా స్టోరీలోనే పెద్ద బొక్క ఉంటది. ఇంట్లో పెద్ద కొడుకు 100 రోజులు అనాథలాగా బయటికి వెళ్ళి బతకకపోతే ఆస్తంతా తర్వాత వలసలకు వెళ్ళిపోద్దంట. ఇదేం ముష్లాజిక్రే అంటే ఓన్లీ పెద్ద కొడుకుకి మాత్రమే ఈ బంపర్ ఆఫరే. ఇక్కడ హీరో కేవలం ఆస్తి కోసం బయటకు వెళ్తాడు. అంటే ఇది ప్యూర్ సెల్ఫిష్నెస్. వాడి స్వార్థం కోసం వాడు కష్టపడుతాడు అంతే. కానీ ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నట్టుగా ఎదవ బిల్డప్లు. సినిమాలో ప్రతి గొట్టంగాడు హీరోని పొగిడేయడమే. హీరో ఎంత, హీరో అంతా. ఒకడేమో పరశురాముడు అంటాడు, ఒకడేమో పురుషోత్తముడు అంటాడు. ఆపండ్రా బాబు ఈ సోది, నాకు అర్థం అవ్వట్లేదు. రైతులు వచ్చి బాబు మాకు సహాయం చేయంటే చేస్తానో చేయనో చెప్పకుండా శ్లోకాలు చెప్తాడు భయ్య వీడు. ఒరే వద్దురా ప్లీజ్ రా, ఎందుకురా ఈ శ్లోకాలు బట్టి కొట్టి మమ్మల్ని చంపుతున్నారు. హీరోని కొట్టడానికి రౌడీలు వస్తారు. వాళ్ళు అసలు హీరోని ఏమనకుండానే హీరోని పంచులు వేస్తాడు. రౌడీస్ బి లైక్ ఎందుకు బ్రో పంచులు వేస్తున్నావు, నిన్ను మేమేం అనలేదుగా. సినిమా చూస్తున్నంతసేపు ఒకటే పదం రీసౌండ్ వస్తుంది, రోథా రోథా రోథా. రాజ్ తరుణ్ గారి సినిమా వస్తుందంటే ఒకప్పుడు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఆయన సినిమా వస్తుందంటేనే భయం వేస్తుంది. ఇవేంటి 2024లో మాకు అనిపించిన వరస్ట్కి అమ్మ మొగుడు సినిమాలు. ఇందులో మీకు బాగా చిరాకు తెప్పించినవి ఏంటి కింద కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్. బాయ్.